నమస్తే అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ పంటలు ఏమైపోయిందంటే పామాయిల్ పంటని అధికంగా వేస్తున్నారు కదా అని ప్రతి ఒక్కరు కూడా పామాయిల్ పంటని వేస్తూ అంతర పంటలు ఏమి వేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఏంటంటే మేము ఎలా వేయాలి, అసలు ఈ పామాయిల్ పంట ఎన్ని అడుగులకి వేయాలి, ఎలా వేయాలి, దానిలో అంతర పంట ఏం వేసుకోవాలి, ఏం వేసుకుంటే ఆదాయం బాగుంటుంది అన్నది మీకు ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ముందుగా ఏంటంటే పామాయిల్ మొక్క మనం అందరూ ఏంటంటే 27 అడుగులకి ఎటు చూసినా 27 అడుగులకి మొక్క వేస్తున్నారు. అది కాపుకి వచ్చే టైంకి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఏమి ఆదాయం రావట్లేదు. మరి అలా ఏమి ఆదాయం రాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏమి ఆదాయం రాకుండా ఏమి మనకి ఇలా ఎదరికి వెళ్ళలేము. అలాంటప్పుడు ఏం చేయాలన్న ఆలోచనతో మేము ఏంటంటే ఈ పామాయిల్ 27 అడుగులకి వేస్తున్నారు కదా మొక్క, ఈ మొక్క ఆ మొక్క చూడండి 27 అడుగులు వేశారు కదా. ఈ 27 అడుగుల్లో ఏంటంటే మధ్యలో అంతర పంటగా మనం తైవాన్ జామ ఒకటి, తైవాన్ నిమ్మ ఒకటి, కాశ్మీర్ యాపిల్ పేరు ఇలా కొన్ని రకాల పంటలు తీసుకొచ్చాం. దీంట్లో ఏంటంటే మరి బాగా ఎక్కువ ఆదాయంగా ఏంటంటే తైవాన్ జామని, తైవాన్ నిమ్మని మనం బాగా ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల వేయించాం. అలాగే ఒకప్పుడు ఒక రైతుతో కూడా వేపిస్తున్నాం. ఏంటంటే అందరూ ఏంటంటే పామాయిల్ మామూలుగా వేస్తున్నారు. మేము ఒక రైతు ఏం చేస్తామంటే మల్చింగ్ షీట్ వేయించి బెడ్ లాగిచ్చి మల్చింగ్ షీట్ వేయించి దాని మీద మనం మొక్క వేపిద్దామని ఉద్దేశంలో చెప్పించాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక రైతుతో మొక్క మనం వేపిస్తున్నాం. ఆ రైతులు మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. ఇంకా మాట్లాడతారు కదా సార్. నమస్తే అండి. ఇప్పుడు మీరు పామాయిల్ మొక్క మీరు మామూలుగా పామాయిల్ మొక్క వేద్దాం అనుకుని మా దగ్గరకు వచ్చారు కదా. మీరు ఈ పామాయిల్ మొక్కని ఎన్ని అడుగులకి వేద్దాం అనుకున్నారు అసలు? ఎన్ని అడుగులు అంటే అది ఇది 40 అంగుళాలే అంతా పెడుతున్నారు కదా, అలా చేద్దామని అనుకున్నాం. 27 అడుగులు. పాత తోటలో ఆల్రెడీ పామాయిల్ తోట ఉందన్నారు కదా. పామాయిల్ తోట ఉంది. మీరు పామాయిల్ తోట ఉన్నప్పుడు మీరు ఏంటంటే ఆల్రెడీ ఆ పామాయిల్ తోటని మీరు ఏమని చెప్పారు మా దగ్గరకు వచ్చి అంటే ఏమి ఇన్కమ్ ఎక్కువ 4-5 సంవత్సరాలు పట్టేస్తుందండి, రావట్లేదని చెప్పినప్పుడు ఇప్పుడు మీకు మన శ్రీనివాసరావు గారు ఏం చెప్పారండి నర్సరీ అయినా ఈ పేపర్ వేసుకొని పేపర్లో ఈ మధ్యన జామ పెట్టుకుంటే మీకు ఆదాయం వస్తుంది అని చెప్పారండి. ఆదాయం వచ్చేది మీకు ఎకరానికి ఆదాయం వచ్చేది కదండి. అదే 60-70 వేల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేది కాదండి. ఇప్పుడు మీరు కొత్తగా వేసుకున్న పామాయిల్ ఎందుకంటే పామాయిల్ తోట ఎందుకు వేస్తే కూలీలు పడదు ఎక్కువ ఉంది. కూలీలు ఎక్కడ దొరుకుతుంది? బాగా కూలీలు అండి, కోతులు పడదు కూడా ఉంది కనుక లేబర్ ఎక్కువ అండి. లేబర్ ఉండటం వల్ల ఇస్తాం. మీకు ఏ విధంగా నేను సలహా చెప్పాను చెప్పండి. చూడండి రైతు ఏంటంటే మనం ఇక పశువుల ఎరువు బాగా ఎక్కువ వేయించాం. చూడండి ఈ పామాయిల్ మొక్క కదా పశువుల ఎరువు వేయించి ఇక మల్చింగ్ షీట్ బెడ్ 1.5 ఫీట్ బెడ్ వేయించాం. బెడ్ వేయించి లోపల డ్రిప్ పెట్టించేసాం. ఇంకా డ్రిప్ కూడా చూడండి లోపల డ్రిప్ ఉంది. ఇలా వేయించాం. అంటే మీరు అందరూ కూడా చాలా మంది ఏంటంటే ఇంకోటి మీరు గమనించాల్సి పామాయిల్ డ్రిప్ పామాయిల్ ఉంటుంది. ప్రతి 2 అడుగులు కూడా మనం జామ మొక్కల కోసం వేరే డ్రిప్ కూడా మనం ప్రిఫర్ చేయడం జరిగింది. ఇంకా నీట్ గా జరగకూడదని చెప్పి. ఇప్పుడు చూడండి ఇక ఇది పామాయిల్ మొక్క కదా. ఆ పామాయిల్ మొక్కకి 27 అడుగులు డిస్టెన్స్. ఈ మధ్యలో ఏంటంటే మనం వేస్ట్ అవ్వకుండా జామ మొక్కని మనం ఇక మధ్యలో చూస్తారు కదా ఈ డిస్టెన్స్ లో ఇగో ఈ హోల్ పెట్టాం కదా. ఈ హోల్ ఎంత మీరు ఈ హోల్ ఎందుకు పెట్టామంటారు? జామ మొక్క పెట్టుకుంటారు. బంతి మొక్క ఒకటి పెట్టుకుని జామ మొక్క ఈ రైతుకి ఏం చెప్పామంటే ఇక్కడ జామ మొక్క వేయమని చెప్పాం. మళ్ళీ అక్కడ జామ మొక్క ఈ మధ్యలో ఈ ప్లేస్ ను కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మనం ఈ బంతి మొక్క ఉంది కదా ఆదాయంకి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ తెగుళ్ళు అలాంటి వాటిని తట్టుకోవడానికి కింద వేరు పురుగులు అలాంటి ఇబ్బంది ఏం రాకుండా బంతి మొక్కను కూడా వేపిస్తున్నాం. మీరు బంతి ఒకటే కాదు, మీరు వేయాలనుకుంటే శ్రీగంధం వేసుకోవచ్చు. ఇది మధ్యలోనే శ్రీగంధం స్ట్రైట్ గా పెరుగుతుంది. శ్రీగంధం వేసుకోవచ్చు. ఈ జామకి కానీ ఆ పామాయిల్ మొక్క కానీ ఇబ్బంది పెట్టదు. శ్రీగంధం వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఇది జామ మొక్క. ఇప్పుడు ఈ రైతుతో జామ వేపిస్తున్నాం. ఇది చూడండి ఈ జామ వేయించడానికి అంతర పంటలో మధ్యలో మనం జామ వేస్తున్నాం. పామాయిల్ మొక్క దగ్గర నుంచి 6 అడుగులు తీసుకోండి. 3 అడుగులకి ఉంది, 6 అడుగులకి మొక్క. ఇక్కడ మొక్క పామాయిల్కి మధ్యలో 27 అడుగులు కదా, 6 అడుగులకి మాత్రం జామ మొక్క వేస్తున్నాం. ఎలా ఓపెన్ చేయాలో చూస్తున్నారు చూడండి.
ఆల్రెడీ ఈ బెడ్ లో మనం ఎఫ్ఐఎం అంటే కౌ డంగ్ వేసాం, వేపపిండి వేసాం, అన్ని వేసాం. ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే మొక్క వేసుకునే ముందు మనం గోతులో వేపపిండి వేయాలి కదా. మేము ఏం చేసామంటే ఈ బెడ్కి మనం ఆల్రెడీ వేపపిండి, పశువుల ఎరువు ఆల్రెడీ వేసేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ జామని ఎందుకు వేసుకున్నాం అంటే ఇది 4 సంవత్సరాలకు వస్తుంది కదా. ఇది ఏమవుతుందంటే మనకి 6 నుంచి 8 నెలల్లో కాపు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక 4 ఇయర్స్ వరకు, ఒక 3 to 4 ఇయర్స్ వరకు జామన్ ఆదాయం తీసుకుని అక్కడ నుంచి మనం పామాయిల్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఒకవేళ ఇది ఆదాయం బాగుండి ఉంటే జామ ఉంచుతాం, లేదు అంటే మధ్యలో కోకో మొక్క మీరు అడిగారు కదా. నెక్స్ట్ మనం ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత నుంచి మనం కోకో మొక్క కూడా కోకో మొక్క మధ్యలో వేయించవచ్చు. అంటే మీకు వేసుకున్న రైతులకి ఏం చెప్తామంటే ముఖ్యంగా ఇలా ఒకే పంట మీద ఆధారపడకుండా, ప్రస్తుతం ఉన్న ఖర్చులకి ఒకే పంట మీద ఆధారపడుకోకుండా మినిమం 2 పంటలు, లేదు మీకు అవకాశం ఉంటే ఇంకొక పంట. చూడండి ఈ లైన్ ఇది చూసారు కదా, పామాయిల్ మొక్క లైన్. ఇది కాకుండా ఈ మధ్యలో ఇంకొక సాలు, ఇది మొత్తం అంతా కూడా ఈ లైన్ మొత్తం అంతా జామ పెడతాం. ఈ లైన్ మొత్తం అంతా నెక్స్ట్ ఆ లైన్ కూడా జామ పెడతాం. అవతల లైన్ పామాయిల్ ఉంటుంది అనగా. ఈ 2 లైన్లో ఏంటంటే ఎక్కువ మొక్క జామ పడుతుంది, దానివల్ల ఆదాయం కూడా ఎక్కువ అవుద్ది. ఎలాగా మన 27 అడుగులు అనేది కామన్ కాబట్టి ఈ మధ్యలో 2 సార్లు వేస్ట్ చేయకుండా ఈ 2 సార్లు జామ పెడతాం. ఈ 3 అడుగుల్లో మనం బంతి పెట్టుకోవచ్చు, శ్రీగంధం పెట్టుకోవచ్చు, బొప్పాయి పెట్టుకోవచ్చు. కోకో ఇది ఈ వాళ్ళు ప్రతి ఒక్కరు పామాయిల్ అంటే కోకో ఒక్కొక్కటి ఎక్కువ కామన్ అవుతుంది. మనం ఏంటంటే ఈ ఎకరానికి 240 మొక్కలు చొప్పున మనం కోకో మొక్క కూడా ప్రిఫర్ చేస్తాం. కానీ ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం దాటిన తర్వాత 2వ సంవత్సరంలో అప్పుడు మనం కోకో మొక్క వేసుకోవాలి. అప్పుడు కొంచెం నీడ వస్తుంది కాబట్టి కోకో చాలా బాగా పెరుగుతుంది. దీని ప్రకారం చూడండి, మీ మధ్యలో దీనికి మధ్యలో మామూలుగా యాక్చువల్ అందరూ ఏంటంటే పామాయిల్ తోట వేసినప్పుడు దున్నాలి కదా, దున్నితే వేరు కట్ అవ్వాలి కదా. మనకి అది చిన్న ట్రాక్టర్ ఒకటి ఉంది చూడండి. ఈ చిన్న ట్రాక్టర్తో ఒకసారి చూపించండి. ఈ చిన్న ట్రాక్టర్తో మధ్యలో దున్నడానికి వీలుగా అలాగే చూపిస్తారు చూడండి. మనకి ఇబ్బంది లేదు. ట్రాక్టర్ మీద అవుతాను ప్లస్ ఒకసారి ఇది మొత్తం 9 అడుగులు ఉంది కదా. మీకు కల్టివేటర్ ఇది ఎంత ఉంటుంది సార్? రోటావేటర్ 4 అడుగులు ఉంటుందా? 4 అడుగులు అండి. 4 అడుగులు అంటే ఒకసారి ఇల్లు వస్తే మాత్రం మీకు ఈ తోటలో ఎన్ని సంవత్సరాల దీంతో మనం సేద్యం చేయొచ్చు? ఇదండి కూలి ఖర్చు తగ్గించాలి కనుక కూలీల ఖర్చు తగ్గిస్తారంటే 3-4 సంవత్సరాలు చేయొచ్చండి. ట్రాక్టర్ అయితే కుదరదండి. ఒక సంవత్సరం పని చేస్తారు అంటే ఒక ట్రిప్ పని చేస్తారు ఒకసారి. అది ఎందుకంటే మొక్క పెరిగిపోద్ది కదండి. ఒకసారి చూపించండి. ఒకసారి మీరు ఒకసారి చూపించండి ఏ విధంగా ఉంటుందో. ఇంకా చూడండి, ఇంకా పశువుల ఎరువు, ఈ పశువుల ఎరువు చూడండి ఒకసారి. ఈ లోపల చూడండి, మనం ఈ మల్చింగ్ షీట్ మీద బెడ్డింగ్ వేసిన తర్వాత మల్చింగ్ షీట్ అలా నిలబడడానికి మనం అది వేసేయండి. మట్టేసి అంటే వర్షానికి గాలి కూడా తక్కువ. చూసారు కదా, ఏంటంటే మనం ఇచ్చిన మామూలుగా మన మొక్కలు ఇవ్వడమే కాకుండా మనకి సర్వీస్ ఏంటంటే ఎక్కడికైనా ఎలా పెంచాలి, మొక్కని ఎలా ప్రూనింగ్ చేయాలి, ఏ విధంగా మొక్కలు వేసుకోవాలి, మీకు ఏంటంటే మా దగ్గర మన వాళ్ళు వచ్చి సర్వీస్ ఇస్తారు. మీకు మొక్క ఇవ్వడం కాకుండా ఆ రోజున మన మొక్క వేయడం కానుంచి మన కాపు అమ్మే వరకు కూడా మనం రెస్పాన్సిబిలిటీగా ఉంటాం.
ఎందుకంటే చాలా మందికి ఏంటంటే మొక్కలు వేసుకోవాలన్నది డబ్బులు పెట్టాలని ఉంటుంది, కానీ ఎలా చేసుకోవాలి ఎలా పెంచాలో తెలియదు. దానికి అనుగుణంగా మనం ఏంటంటే సర్వీస్ ఎలా పెంచాలో చెప్తాం, ఎలా వేసుకోవాలో చెప్తాం. నెక్స్ట్ కాపు అమ్మే స్టేజ్కి వచ్చేటప్పుడు కూడా మనం ఏ మందులు కొట్టాలి ఎలా చేయాలో కూడా చెప్తాం. అంటే ప్రతి పంటలో కూడా ఈ ఇలా 6 అడుగులకి ఎందుకు వేస్తాం అంటే 6 అడుగులకి జామ వేస్తే మీకు ఎక్కువైపోతుంది కదా మొక్కలు, లేకపోతే దగ్గరికి అయిపోతుంది అనుకుంటారు. కాదు, 6 అడుగులకి వేస్తాం కాబట్టి మనం ప్రూనింగ్ కాపు రాకముందే మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఇలా ఈ సైజులో మనం ఇలా గుబురుగా మనం మొక్కను పెంచుకుంటే ఎటువంటి మొక్క ఇబ్బంది ఏం రాదు, ఆదాయం కూడా డబల్ అవుతుంది. ఎంత మొక్కుంటే అంత ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ఎవరైనా రైతులు వేసుకోవాలనుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలా పామాయిల్ అంతర పంటగా తైవాన్ జామని తైవాన్ నిమ్మని 2 కూడా 8 నుంచి 10 నెలల్లో కాపు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ పంటలను మీరు ఇంక్లూడ్ చేసుకుని పంటలు వేసుకోవాల్సిన కోరుచున్నాం. ఇంకా మీకు ఇలాంటి పంటల గురించి లేదా ఇలాంటి వేరే వ్యవసాయాల గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మా నెంబర్లకి కాల్ చేయండి. మీకు ప్రతి ఒక్కటి కూడా మేము చెప్తూ ఉంటాం ఏ పంటలు ఎలా వేసుకోవాలనేది. మా నెంబర్లో చెప్తున్నాం 9948885505. అలాగే ఇంకొక నెంబర్ 9912099380. ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు పంటల గురించే కాకుండా వేరే పంటలకి ఏమైనా మందులు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తూ ఉంటాం. మార్కెటింగ్ కూడా మీకు కాయలు ఎలా అమ్మాలి ఏంటనేది చెప్తాం.